హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శుభశ్రీ చింత. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. ఇదిగో నేను ఇక్కడ ఒక సొరకాయ ముక్క, అది ఆనపకాయ ముక్క, అలాగే పొటాటో, ఒక క్యారెట్, ఒక ఆనియన్ తీసుకుంటున్నాను. మీకు పొటాటో వద్దని స్కిప్ చేసేయండి. ఆనపకాయని ఇలా మొత్తం పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు లేత ఆనపకాయ తీసుకున్నానండి. ముదురు కంటే లేత ఆనపకాయలు అయితే ఈ రెసిపీకి చాలా బాగుంటాయి. దీంట్లో అన్ని హెల్దీ ఐటమ్సే కనుక ప్రాబ్లం లేదు. నేనైతే ఇక్కడ పొటాటోని కూడా యాడ్ చేస్తున్నాను కనుక నచ్చకపోతే ఎవరైనా స్కిప్ చేసేయచ్చు. దాన్ని కూడా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే క్యారెట్ కూడా సేమ్ పీల్ చేసి చిన్న చిన్నగా సర్కిల్స్ కింద చేసేసి కట్ చేసుకున్నాను. ఆఖరిన ఇందులో ఉల్లిపాయ కూడా కట్ చేసేస్తున్నానండి. ఇంకా కావలసిన మనకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇవని కాదు, నా దగ్గర ఇవి ఉన్నాయి కనుక ఇవి వేసాను. నేనైతే కొంచెం వరకు నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. మిగతావి ఇలా కట్టర్ ద్వారా చాప్నర్ ద్వారా నేను కట్ చేసుకున్నాను. అంటే ఇవి కొంచెం కొంచెం పంటి కిందకు తగులుతూ ఉంటే బాగుంటుంది, అందుకని హాఫ్ వంతు ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా అది మిక్సీలో పెట్టుకున్నాను. ఇది ఇలా ఎవరూ లేకపోతే తురిమి కూడా తీసుకోవచ్చండి. మీ టేస్ట్ని బట్టి, మీకు నచ్చే విధానాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇంకా కొన్ని ఉంటే దాంట్లో నేను కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా కూడా యాడ్ చేసి, కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు అల్లం ముక్కలు ఇష్టం ఉంటే కూడా అల్లం వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అల్లం వేయలేదు. అల్లం కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇన్ని ఫ్లేవర్ అల్లం వేస్తే ఏంటంటే అల్లం స్మెల్ కంటే బాగోదని వేయలేదు. మీకు నచ్చితే మీరు అల్లం కూడా వేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్సీలో వేసింది కూడా వేసేస్తున్నానండి. ఇంకా దీంట్లో 1 కప్పు వరకు బియ్యం పిండి వేస్తున్నాను. తగినంత ఉప్పు, అలాగే కొంచెం ఆకన్నా కొత్తిమీర వేసేసి మొత్తం కలుపుతున్నానండి. అసలు దీనికైతే ఏమీ వాటర్ పట్టదు. మీకు ఏమన్నా వాటర్ కావాల్సి కొంచెం కలుపుకొని వేసుకోండి. నేను ఆల్రెడీ కొంచెం తురిమాను, కొంచెం మిక్సీ పేసాను కనుక వీటి వాటర్ తోటే సరిపోయింది నాకు పిండి. ఇదిగోండి ఇలా నీట్గా ముద్దగా కలుపుకొని చేసుకోండి. ఇంకా కావలసిన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు మీకు నచ్చేదాన్ని బట్టి. ఇదిగోండి ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసేసి మనం దీన్ని పునుగుల్లా వేసేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది. కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పకోడీ వేసుకుంటాం కదా, అలా అయినా వేసుకోవచ్చు. లేకపోతే ఏమంటారు, పునుగుల్లా కూడా రౌండ్గా చేసి వేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే ఇలా వేస్తున్నానండి. ఇలా వేసి మీ ఆయిల్లో మీరు తీసుకునే ఆయిల్లో ఎంతవరకు పొంగడాలు పడతాయో, పొంగడాలు అంటారు, పునుగులు అంటారు. పునుగులు అయితే ఎంత పడతాయో అంతవరకు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పైన రంగు వచ్చేస్తుంది, లోపల మెత్తగా పిండి పిండిగా ఉంటాయి. వెజిటేబుల్స్ అన్నీ పచ్చివి కదా వేసాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే క్రంచీగాను లోపలంతా కుక్ అయ్యి బాగుంటుంది. అలాగే మిగతా పిండిని కూడా నేను పొంగడాల కింద వేసేస్తున్నాను. పునుగుల కింద, నాకు పొంగడాలని వచ్చేస్తుంది, పునుగుల కింద వేసేస్తున్నాను. ఇది మనకి చాలా హెల్తీ అండి. దీంట్లో ఏమీ ఎక్స్ట్రాగా వేయలేదు, అన్ని వెజిటేబుల్సే వేసుకున్నాము. పిల్లలకైనా స్కూల్ నుంచి రాగానే చేయడానికి కూడా బాగుంటుంది. వాళ్ళు తినడానికి కూడా హెల్తీగానే ఇస్తున్నాము కనుక హెల్తీకి మంచిదే ఇది. దీని ఇలా పునుగుల్లా కాకుండా మనం గారెల్లా కూడా వేసుకోవచ్చండి. అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే పునుగుల్లాగే వేసుకున్నాను, గారెల్లా కాకుండా. అంతేనండి, చాలా ఫాస్ట్గా ఒక్క నిమిషం అవన్నీ తురుముకొని గ్రేట్ చేసుకొని పెట్టుకుంటే అలా కట్ చేసుకొని కలిపేసుకొని వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా, క్రంచీగా, చాలా హెల్తీ అయిన రెసిపీ. ఇలా స్నాక్ టైం, ఈవినింగ్ టైంలో అలా చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చేసుకోవచ్చు. ఇదైతే బ్రేక్ఫాస్ట్లో అయితే గారెల్లా చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ అయితే పునుగుల్లా చేసుకోవచ్చు. నేనైతే పునుగుల్లా ప్రిపేర్ చేశాను. చాలా క్రంచీగా ఎమ్మీగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్లీజ్ అండి. మొదటిసారిగా నా వీడియోస్ ఎవరైనా చూసినా ఓ లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఈ విధంగా అయితే నేను సొరకాయతో పొంగడాలు చేశాను, పునుగులు చేశాను. పొంగడాలు పునుగులన్నా ఒకటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.